భాష ఇది ప్రతి మనిషికి, ఒక్క తెలుగు భాషనే కాదు, ఎవరి మాతృభాష వారికి వాళ్ళ హక్కు. భారత రాజ్యాంగంలో విద్య సాంస్కృతిక హక్కు అనే ఒక హక్కు ఉంటుంది ఫండమెంటల్ రైట్స్లో. ఆ ఫండమెంటల్ రైట్స్లో ఆ హక్కులో ఏం పేర్కొంటారంటే, ప్రతి మనిషి భారతదేశంలో నివసించే వాళ్ళు ఎవరైనా తమ భాషని పొందటం తమ ప్రాథమికమైన హక్కు, తమ సంస్కృతిని రక్షించుకోవటం తమ ప్రాథమికమైన హక్కు. ఆ సంస్కృతి చుట్టూ ముడిపడి ఉండే అన్ని విషయాలని వాళ్ళు పొందటం, ప్రభుత్వం నుంచి పొందటం తమ హక్కుగా మనకి భారత రాజ్యాంగం హామీ పడింది. కనుక ఆ నేపథ్యం నుంచి చూసే మేము మన భాష మన హక్కు అనే ఈ టైటిల్ పెట్టుకున్నాం. సమావేశం జరగడానికి మొదలు డాక్టర్ వెల్దండి శ్రీధర్, డాక్టర్ సంగి రమేష్, నేను కలిసి ఒక సమావేశంలో కలిసి మాట్లాడుకున్నప్పుడు ఈ టైటిల్తో వెళ్తే బాగుంటుందని అనుకున్నాం. చేర్పులు మార్పులు ఏమైనా మన సంభాషణలో జరిగి మనం ఇంకొక మంచి శీర్షికతో కూడా ముందుకు వెళ్ళొచ్చు. ఇది జస్ట్ ఒక ప్రతిపాదనగా మాత్రమే. రెండో విషయం మేము ఏమనుకున్నామంటే, మన భాష మన హక్కు అయినట్లే ఈ దేశంలో ఉండే ప్రజలందరికీ వాళ్ళ భాష వాళ్ళ హక్కు. ఈ హక్కును రక్షించుకునే అవకాశం వాళ్ళందరికీ ఉంటుంది. ఉర్దూ మాతృభాష కలిగిన వాళ్ళు ఉర్దూని రక్షించుకోవచ్చు, పారసీ మాతృభాష కలిగిన వాళ్ళు పారసీని రక్షించుకోవచ్చు, అరబిక్ మాతృభాష కలిగిన వాళ్ళు అరబిక్, ఫ్రెంచ్ మాతృభాష కలిగిన వాళ్ళు ఫ్రెంచ్, జర్మనీ మాతృభాష కలిగిన జర్మనీ, సంస్కృతం మాతృభాష కలిగిన వాళ్ళు కూడా సంస్కృతాన్ని రక్షించుకునే సంపూర్ణమైన హక్కు వాళ్ళకు ఉంది. మనం దాన్ని వద్దనటం లేదు, రద్దు చేయమనటం లేదు. ఏ మాతృభాషనైనా ఆ మాతృభాషను వ్యక్తం చేయడానికి ఆ భాషకి ఒక లిపి అభివృద్ధి అయి ఉన్నది భారతదేశంలో. ఇంకా చాలా మాతృభాషలకి లిపి అభివృద్ధి అయి లేదు. ఉదాహరణకి ఆదివాసులు మాట్లాడుతున్న చాలా భాషలకి ఇంకా లిపి లేదు. మైదాన ప్రాంతంలో నివసించే బంజారాలు మాట్లాడుతున్న భాష అయినా, ఎరకలి వాళ్ళు మాట్లాడుతున్న భాష అయినా, అనేక కులాలు ఉన్నాయి. ఈ అన్ని కులాలు మాట్లాడే భాషలు కూడా ఇంకా లిపి అభివృద్ధి కాలే. అయితే నేను ఇక్కడ లిపి అభివృద్ధి అయి ఉన్న భాషల్లో పాఠ్యపుస్తకాలు వస్తున్నాయి. ఆ పాఠ్యపుస్తకాలని మనం ఆ భాషలో చదువుతున్నాం. ప్రపంచంలో ఇప్పటి వరకు జరిగిన అనేక పరిశోధనలు, ఉమామహేశ్వరరావు గారు ఆ విషయం గురించి ఎట్లా వారు తమ అభిప్రాయాలను లోతుగా వర్క్ చేస్తున్నారు కనుక మాట్లాడతారు. ప్రపంచంలో ఇప్పటి వరకు జరిగిన అనేక పరిశోధనల వలన సైకాలజిస్టులైనా, సామాజికవేత్తలైనా, తత్వశాస్త్రవేత్తలైనా చెప్పిన విషయం ఏమిటంటే, ఎవరైనా తమ మాతృభాషలో చదువుకోవటం మూలంగా మేధస్సు వికసిస్తుంది, మేధస్సు విస్తరిస్తుంది, మేధస్సు పరిపక్వం చెందుతుంది అని చెప్పారు. అందుకే ఆ మాతృభాషని రక్షించుకోవటం, తెలుగు మాతృభాషకి ఇవాళ ఏమీ ప్రమాదం వచ్చింది అని అనేవాళ్ళు కూడా బయట ఉన్నారు. ఎందుకంటే భాష వ్యవహార్తలు చాలామంది ఉన్నప్పుడు, ఒక 10 కోట్లు 12-13 కోట్లు ఉన్నప్పుడు ఆ భాషకి ఎలాంటి ప్రమాదం లేదు అనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒకవైపు ఐక్యరాజ్య సమితి తన ఆందోళనను కూడా వ్యక్తం చేసింది తెలుగు భాష విషయంలో. దానితో పాటు ఎప్పుడైనా భాష మనుగడ అనేది కనీసం తెలుగు భాష సందర్భంలో, వ్యవహారిక భాష సందర్భంలో చూసినా ఒక 200 సంవత్సరాల చరిత్రలో వేదం వెంకటరాయ శాస్త్రి, కుక్కొండ వెంకటరత్నం పంతులు వీళ్ళిద్దరితో ఆనాడు గిడుగు రామూర్తి పంతులు నడిపిన సంవాదం ఒక పుస్తకంగానే అచ్చయింది. అదంతా చూస్తే మనకు తెలుసు, ఏదైనా సరే అది మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్గా ఉన్నప్పుడే ఆ భాష విస్తృతం అవుతుంది అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు దాన్ని మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనే దాన్ని చాలా జాగ్రత్తగా దాదాపు అన్ని స్థాయిలో తీసేశారు. ప్రభుత్వ పాఠశాలలోకే ఇంగ్లీష్ మీడియం వచ్చేసింది. నాకు తెలిసి ఇంకొక ఇప్పుడు 7-8 తరగతుల వరకు కొన్ని స్కూళ్ళల్లో 10th వరకు వచ్చేసినాయి ఇంగ్లీష్ మీడియం. ఇది లాస్ట్ ఇయర్. సో ఇక అన్ని ఇంగ్లీష్ మీడియంలోకి ప్రభుత్వ పాఠశాలలు కూడా పరివర్తన చెందినాయి. ఇక ఇక్కడ తెలుగు మీడియంలో బోధించే అవకాశం లేదు, ఒక్క తెలుగు సబ్జెక్టు తప్ప. బహుశా ఈ పాలకుల వ్యవహారం చూస్తే రానున్న కాలంలో తెలుగును కూడా ఇంగ్లీష్లో చెప్పమని అనేటట్లు ఉన్నారు. ఎందుకంటే ఇతర భాషలు ఏవైతే ఉన్నాయో ఇంగ్లీష్లో చెప్తున్నారు కనుక తెలుగును కూడా చెప్పండి. ఇది ప్రమాదం. యాక్చువల్గా బోధన ఆ భాషలో జరగటం లేదంటే ఆ భాషకి ప్రమాదం వచ్చినట్లే. కనుక ఇంటర్మీడియట్ వరకైనా 10th క్లాస్ వరకు తప్పనిసరిగా ప్రతి పాఠశాల, ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలో భిన్నమైన సిలబస్ ప్యాట్రన్ ఫాలో అవుతున్నాయి. ఐసిఎస్ సిలబస్, సిబిఎస్ సిలబస్, స్టేట్ సిలబస్, ఈ భిన్నమైన ప్యాట్రన్స్ ఫాలో అవుతున్న వాళ్ళు కూడా 10th వరకు తెలుగును తప్పనిసరిగా బోధించవలసిందే. ఒకవేళ బోధించకపోతే వాళ్ళకి అపరాధ రుసుము వేస్తాము అనే
ఒక జీవో కూడా వచ్చి ఉన్నది. ఆ వివరాలు కూడా సిద్ధారెడ్డి సార్ చెప్తారు, ఎందుకంటే ఆ పరిణామంలో వారు భాగమయ్యారు కనుక. ఇక్కడి వరకు కొంతమేరకి తెలుగు కొన్ని స్కూళ్ళలో నేను కూడా చూశాను. మా పిల్లలు చదువుతున్న స్కూల్లో కూడా సిద్ధారెడ్డి సారు వెళ్ళి అక్కడ చూశారు. అంతకు ముందు లేదు అది. తర్వాత కంపల్సరీ ఇప్పుడు ఐసీఎస్సీ సిలబస్ చదివే వాళ్ళకి తెలుగు లేకుండే, తర్వాత ఐసీఎస్ సిలబస్ వాళ్ళకు కూడా ఇప్పుడు తెలుగు కంపల్సరీ చేశారు కొన్ని స్కూళ్ళల్లో. మిగతా వాటిలో ఎట్లుందో కూడా మనం పరిశీలించాలి. అయితే ఇప్పుడు ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఇమ్మీడియట్గా షిఫ్ట్ అయ్యే ఒక ప్రమాదం మనకి వెంటనే ఉన్నది. మొన్న సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు, తెలుగు డిపార్ట్మెంటు, ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళని కలిసిన తర్వాత వాళ్ళు ఏదో చిన్న ప్రెస్ నోటుని ఇచ్చినట్టుగా మనం చూసాం, మన దృష్టికి వచ్చింది. అంటే ఆ ప్రెస్ నోట్లో మాకు తెలుగును తీసివేసి సంస్కృతాన్ని రుద్దాలనే అభిప్రాయం మాకేమీ లేదు, తెలుగు భాష ప్రభుత్వం అధికారిక భాషగా ఉంది కనుక దాన్ని మేము అమలు చేయాలని కోరుకుంటున్నాం. సో వాళ్ళు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ మనం చదివిన ప్రకారం అయితే తెలుగు భాషని తీసివేయాలనే ఉద్దేశం ఇంటర్మీడియట్ స్థాయిలో మాకేమీ లేదు అన్నారు. కానీ యథార్థంగా అమలవుతున్నది ఏమిటి అంటే ఏ కార్పొరేట్ కళాశాలలో తెలుగు లేదు, మనందరికీ తెలిసింది. దాదాపు ప్రైవేట్ కాలేజ్ ఒకప్పుడు జిల్లాలో, నిన్న నాకు 2-3 మా స్టూడెంట్స్ అక్కడక్కడ పనిచేస్తున్న విద్యార్థులు చెప్పారు, జిల్లాలో తాలూకాల్లో కూడా ప్రైవేట్ కాలేజీలు వచ్చాయి. అక్కడ తెలుగే ఉండేదట. ఒక 2-3 సంవత్సరాలు 5-6 సంవత్సరాల వరకు ఎక్కువ మంది పిల్లలు తెలుగు తీసుకునేవాళ్ళట. ఇప్పుడు అక్కడి ప్రైవేట్ కాలేజీలు కూడా సంస్కృతాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. కనుక దీనివలన ఏమవుతుంది, 10 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్స్ అవుతారు. 10 లక్షల మంది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిసి ఇంటర్మీడియట్స్ అవుతే ఈ 10 లక్షల మంది ఒకవేళ సంస్కృతమే తీసుకుంటే నేచురల్గా డిగ్రీకి వచ్చే వరకు మళ్ళీ ఇక్కడ కూడా సంస్కృతానికి షిఫ్ట్ అవుతారు. ఇక ఆ తర్వాత ఎంఏకి వచ్చేటటువంటి వాళ్ళు, తెలుగులోకి ఎంఏకి వచ్చే వాళ్ళు అవకాశమే ఉండదు. అందుకోసం ఇంతకుముందు సార్ వాళ్ళు, సిద్ధారెడ్డి సార్ కానీ ఇక్కడ వేదిక మీద ఉన్న తెలుగు బోధించిన వాళ్ళందరూ వాళ్ళు చదువుకున్న రోజుల్లో, మేము చదువుకునే వరకు కూడా డిగ్రీలో తప్పనిసరిగా సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఉంటేనే ఎంఏ తెలుగు రాసే అవకాశం ఉండేది. దీని వలన తెలుగు మీద ఆసక్తి, అభిమానం ఉన్న వాళ్ళు వచ్చేవాళ్ళు పీజీకి. అయితే మెల్లగా మారిపోయినాయి, చాలా విషయాలు మారిపోయి యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్లోకి తెలుగు చదివే వాళ్ళ శాతం తగ్గుతూ వచ్చే ఒక ప్రమాదాన్ని మేము గుర్తించాం. లాస్ట్ ఇయర్ ఒక చిన్న వెసులుబాటు ఇచ్చాం. డిగ్రీలో తెలుగు చదవకపోయినా తెలుగు రాయడం చదవడం వచ్చి ఉంటే ఆ ముందు తరగతుల్లో తెలుగు చదివి ఉన్న వాళ్ళు ఎవరైనా పీజీ ఎంట్రన్స్ రాయొచ్చని ఒక వెసులుబాటు ఇచ్చాం. దానివలన ఇంటర్మీడియట్ సంస్కృతం చదివిన వాళ్ళు, డిగ్రీ సంస్కృతం చదివిన వాళ్ళు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, ఎంసీఏ చేసిన వాళ్ళు, ఎంబీఏ చేసిన వాళ్ళు తెలుగు రాసి ఒక 2 బ్యాచుల్లో ఇప్పుడు తెలుగులో చేరారు. ఏమైనా క్వాలిటీ వస్తుందేమో అని చూసాము, ఆలోచించాము దానివలన, కానీ క్వాలిటీ రాలేదు. కనుక మళ్ళీ మేము పాత పద్ధతిలోకి వెళ్ళాలని ఆలోచన చేస్తున్నాం, వీసీ గారితో డిస్కస్ చేస్తాం. ఇది ఉన్న పరిస్థితి. అందుకే ఇంటర్మీడియట్ బోర్డు ఆ ప్రకటన చేసిన ప్రైవేటు కాలేజీలు అన్నింటిలో ఇంటర్మీడియట్ వరకు సంస్కృతం బోధిస్తున్నారు. మన వైపు నుంచి ప్రతిపాదన తప్పనిసరిగా ఉండాలని మేము ముగ్గురం అనుకున్న ఒక ప్రతిపాదన మేము ముందు పెడుతున్నాం. దాని చుట్టూ చర్చ జరిగి ఇంకా ఎక్కువ ప్రతిపాదనలు వస్తే బాగుంటుందనే ఆలోచన. ఎందుకంటే రౌండ్ టేబుల్లో ఏదో ఒక చర్చనీయాంశం కేంద్రం ఉండాలి కదా. మేము అనుకున్నది ఈ సమావేశాన్ని ప్రారంభించే ముందు ఏమనుకున్నామంటే, సంస్కృతానికి మేము ఎవరం వ్యతిరేకం కాదు, సంస్కృతాన్ని కూడా ఒక ఫ్రెంచ్, ఒక జర్మనీ భాషను ఎట్లయితే ఆఫర్ చేస్తున్నారో సంస్కృతాన్ని అట్లే ఆఫర్ చేయండి. 100 మార్క్స్ పేపర్ను సంస్కృతం అంటే దేవనాగరి లిపిలోనే ఆ పరీక్షను రాయాలి, దేవనాగరి లిపిలోనే రాయాలి. ఇది మొదటి ప్రతిపాదన. రెండో ప్రతిపాదన, మాతృభాష తెలుగు ఉన్న ఈ ప్రాంతంలో బహుశా సూరవరం ప్రతాప్ రెడ్డి గారు ఆనాడు 34 సంవత్సరంలో వచ్చిన ఒక సంపాదకీయంలో చెప్పారనుకుంటా, 34 ఆ టైంలో 74% తెలుగు మాతృభాష కలిగిన నిజామాంధ్ర రాష్ట్రం అని రాశాడు ఆయన. ఆనాడు 74% తెలుగు మాతృభాష, ఈనాడు 90% తెలుగు మాతృభాష. కనుక 90% పైగా మాతృభాష తెలుగే కలిగిన ప్రాంతంలో ఇంటర్మీడియట్ వరకు తప్పనిసరిగా తెలుగును సెకండ్ లాంగ్వేజ్గా చదవాల్సిన అవసరం ఉన్నది. దాన్ని ప్రభుత్వం ఒక జీవో రూపంలో తీసుకురావాలి. ఈ 2 సంస్కృతం తీసుకునే వాళ్ళు 100 మార్కులకు సంస్కృతంలోనే పరీక్ష రాయాలి. ఇంటర్మీడియట్ వరకు తప్పనిసరిగా తెలుగును ద్వితీయ భాషగా ప్రభుత్వం ప్రకటించాలి. ఈ 2 మాకు తోచిన ప్రతిపాదనలు చర్చ కోసం పెడుతున్నాం. మిగతా అభిప్రాయాల్లో వచ్చినవి కూడా మనం యాడ్ చేసుకొని ముందుకు వెళ్దాం. ఒక దీర్ఘకాలిక ఉద్యమం కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పటికప్పుడు తెలుగు తెలుగు అని అనేవాళ్ళు కొంతమంది ఉండాలి, ఒకటి. రెండవది ఏంటిదంటే, తాత్కాలికంగా నిర్దిష్టంగా ఏ సమస్య గురించి మనం ఇవాళ కలిసినాం అనేది కూడా మాట్లాడుకోవాలి. ఇవాళ తెలుగుకు వస్తున్నటువంటి పెద్ద సమస్య
ఒకటి హిందీ నుంచి, ఒకటి సంస్కృతం నుంచి వస్తుంది. ఇప్పుడైతే సంస్కృతం నుంచి వచ్చింది. కనుక ఈ సంస్కృతం నుంచి రావడానికి కారణాలైతే కొన్ని సంక్షేప్ శ్రీనివాస్ కొన్ని ఇప్పుడు మాట్లాడిన దాంట్లో కొంత ప్రకటించుకుంటూ వచ్చు. అయితే మనం సంస్కృతం నుంచి తెలుగును కాపాడుకోవడానికి ఒక 2 అంశాలు మాత్రం అనుకోవచ్చు. 1 నుంచి రవీందర్ చెప్పినట్టు 1 నుంచి 10 దాకా చదివిన వాళ్ళకే ఇంటర్మీడియట్లో ఇవ్వాలి అని అంటే ఆ ప్రమాదం ఏర్పడుతుంది. కనుక ఎట్లాంటి వాళ్లకు ఇంటర్మీడియట్లో అడ్మిషన్ ఇస్తుండ్రు అనే దాంతో మనకు సంబంధం లేదు. కానీ తెలుగులో సిలబస్ ఎట్లా ఉందో సంస్కృతంలో సిలబస్ అట్లా ఉండాలి. అంటే బేసిక్స్ మాత్రమే ఇవాళ సిలబస్లో పెడుతున్నారు. తీసేసి తెలుగు స్థాయిలో తెలుగు పాఠం చెప్పేటప్పుడు ఎన్ని పాఠాలు ఉన్నాయి ఏంటిది దానికి సంబంధించినటువంటి పద్ధతిలో సంస్కృతంలో సిలబస్ పెట్టాలి. 1. 2వది ఖచ్చితంగా తెలుగు లిపిలో రాసినట్టు, ఇంగ్లీష్ లిపిలో రాసినట్టు సంస్కృతం దేవనాగరి లిపిలో రాయమని ఖచ్చితంగా ఒత్తిడి పెట్టాలి. ఈ 2 అంశాలని మనం తీసుకెళ్ళాలి. ఇంకొంచెం నిర్దిష్టంగా మాట్లాడుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014లో మనం వచ్చిన తర్వాత తెలుగుకు సంబంధించి కొన్ని ఆలోచనలు అయితే జరిగినాయి. ఆ జరిగిన దాంట్లో తెలుగు మీద ఒక మోహంతోనో మోజుతోనో అనడం కాదు. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ మంది తెలుగు మాత్రమే మాట్లాడి వ్యవహారం చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు ప్రజలు. కాబట్టి ఆ ప్రజలకు సేవ అందించాలంటే, ప్రజలకు పాలన అందించాలంటే అటు ప్రభుత్వం కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, రాజకీయ నాయకులు కానీ ఖచ్చితంగా తెలుగు తెలిసి ఉండాలి. ఒక ఊర్లో ఒక సమస్య ఎదురైతే వాళ్ళు తెలుగులో మాత్రమే చెప్పగలుగుతారు తప్ప ఇంకొక భాషలో చెప్పమన్నా చెప్పలేరు. సంస్కృతంలో ఏ పరిస్థితులలో చెప్పలేరు. కనుక తెలుగులో చెప్తారు కాబట్టి అది విని అర్థం చేసుకోవాలంటే ఈ అధికారికి కూడా తెలుగు వచ్చి ఉండాలి అనే ఉద్దేశంతో తప్పనిసరి తెలుగు ఏర్పాటు ఉండాలి, తెలుగు బోధించాలి అనేటువంటి ఒక చర్చ జరిగిన తర్వాత దానికి నేపథ్యంలో సుదీర్ఘంగా ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఈ చర్చ జరిగింది. జరిగినప్పుడు 1 నుంచి ఇంటర్మీడియట్ దాకా, 10th దాకా కాదు, ఇంటర్మీడియట్ దాకా తెలుగు తప్పనిసరిగా ఉండాలి అనేటువంటి ఒక నిర్ణయం ఆంతరంగిక సమావేశంలో జరిగింది. ఆంతరంగిక అని మాత్రమే కాకుండా ఆయన తెలుగు మహాసభల వేదిక మించి ప్రకటించాడు కూడా. 1 నుంచి ఇంటర్మీడియట్ దాకా తప్పనిసరి తెలుగు చేస్తున్నామని ప్రకటించాడు. ఈ జీవో రాబోతుంది అని. వెంటనే ఇంటర్మీడియట్ సంస్కృతం బోధించేటటువంటి లెక్చరర్లు అందరూ చాలా రకాలుగా పైరవీలు చేశారు. ఇవాళ కూడా 10 పోస్టులు వచ్చినాయి, ఎన్ని పోస్టులు వచ్చినాయి అవన్నీ పైరవీలతోనే పోస్టులు వచ్చినాయి. అవన్నీ కూడా దొంగచాటుగా మాత్రమే ఈ జయప్రదబాయి ఉత్తర్వులు దాకా కూడా వెళ్ళింది, కేవలం దొంగచాటుగా. ఇదేది ముఖ్యమంత్రి స్థాయిలో కానీ, విద్యామంత్రి స్థాయిలో కానీ, సాంస్కృతిక శాఖకు కానీ తెలిసి జరిగిందని నేను అనుకోవట్లేదు. ఇది లోపాయికారిగా జరుగుతున్నది. ఈ లోపాయికారిగా జరిగేటటువంటి దశల్లో మనం ఆఫీసర్లను కూడా కొంచెం ఎండగట్టాలి. దాంట్లోకి వెళితే అప్పుడు కూడా ఏం జరిగిందంటే సాంస్క్రిట్ లెక్చరర్లు ఎట్లా అయితే కేసీఆర్ వింటాడు అని చెప్పి ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు, రకరకాల ప్రయత్నాలు చేస్తుంటే వాళ్ళకి అందింది ఏంటిదంటే జిఆర్ స్వామి ఒకటి చెప్తేనే ఈయన వింటాడు అని సంస్కృత లెక్చరర్లు అర్థం చేసుకున్నారు. చక్కగా జిఆర్ స్వామి దగ్గరికి పోయి మేనేజ్ చేసి ఎవరికి లేనిది నువ్వెందుకు పెడతావా, ఏ స్టేట్లో లేదట, 10th వరకే ఉందట, నువ్వు ఇంటర్మీడియట్ ఎందుకు అంటున్నావు అని అంటే, ఇందులో చిన్న రహస్యం మాకు కూడా తెలియదు, మమ్మల్ని కమిటీ వేసి తమిళనాడుకు పోయి ఏముందో తెలుసుకొని రండి అని అంటే సిన్సియర్గా అంటున్నాడని మేము అనుకున్నాం. ఈ లోపల జిఆర్ స్వామి ఒత్తిడి వచ్చిందని మాకు కూడా తెలియదు. మేము వెళ్ళి తమిళనాడుకు వెళ్ళి మద్రాసుకు వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేస్తే 10th వరకే ఉంది. వచ్చి అదే రిపోర్ట్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఈ వ్యవహారం అంతా కేసీఆర్ చెప్పలేదు, లేదా మాకెవరు చెప్పలేదు. అక్కడ 10th వరకే ఉంది కదా అంటే 10th వరకే ఉంది. ఆ 10th వరకే ఉన్నది అన్న తర్వాత తప్పనిసరి తెలుగు బోధించాలి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అనే జీవో అప్పుడు వెలువడింది. ఈ జీవోలు ఉంటాయి, చట్టం ఉంటుంది, మనకు తెలిసిందే. కానీ ఇవి ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటిది కూడా సాధారణంగా జరగదు. ఈ జీవో వచ్చి అన్ని పేపర్లలో ప్రచారం అయిన తర్వాత, జీవో వెలువడిన తర్వాత కూడా చాలా స్కూళ్ళకి ఇలాంటి జీవో వచ్చిందని తెలియదు. అప్పుడు ఎస్వి సత్యనారాయణ గారు, నేను ఇంకా ఆ కమిటీ ఏదైతే ఉందో మా కమిటీ 7-8 మందిమి స్కూళ్ళల్లోకి ఇన్స్పెక్షన్కు వెళ్ళి
ఇలాంటి జీవో ఒకటి వచ్చింది మీకు తెలుసా అని అడిగితే మాకు తెలియదని వాళ్ళు అంటుంటే ఇలాంటిది ఉంది అని వాళ్ళందరికీ జీవోలు ఇచ్చి ఇవి చెప్పండి అని అంటే అప్పుడు చెప్పడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడైనా ప్రభుత్వంతో నాకు తెలిసినంత వరకు ప్రైవేట్ విద్యా సంస్థ అయినా ప్రభుత్వ విద్యా సంస్థ అంటే సరే ఎట్లాగ ప్రభుత్వం కాబట్టి ప్రైవేట్ విద్యా సంస్థ ఘర్షణ పడుతుందని నేను అనుకోవట్లేదు. ఘర్షణ పడదు. జీవో ఉంది అని తెలిసిన తర్వాత క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్తో సహా అందరూ కూడా మేము తప్పకుండా తెలుగు చెప్తామని చెప్పి మాతో చెప్పినారు. తెలుగు బోధించడానికి వాళ్ళు కావలసిన ప్రయత్నాలు చేశారు. ఓరియంటేషన్ క్లాసులకు ఏర్పాట్లు చేస్తాం, మీరు వచ్చి చెప్పమని కూడా అడిగారు. కనుక ఈ ఇబ్బంది అయితే లేదు. అట్లా అది 1 నుంచి 10వ తరగతి వరకు జీవో వచ్చింది. ఆ జీవో ఉంది అనేటువంటి విషయం లోకానికి పదే పదే గుర్తు చేస్తుండాలి. ఆ పని తెలుగు సంఘాలు చేయాలి. ఈ జీవో ఉన్నది, ఇప్పటికీ ప్రభుత్వంలో ఈ జీవో ఉన్నది. కనుక ఈ జీవో తరచుగా చెప్పేటటువంటి ప్రయత్నం ఒకటి చేయాలి. రెండవది, మనం ఇంకొకటి చేయాల్సిన అవసరం ఏముంది అని అంటే, ఇప్పటికి కూడా చాలామంది ఈ ఇందాక పత్రికల్లో ప్రధానంగా వచ్చింది అన్నారు, దానికంటే ముందు సోషల్ మీడియాలో చక్కెర కొట్టింది ఇట్లాంటి సంస్కృతం వక్ర లేదా దొంగచాటుగా దిడ్డిదారిన వస్తుంది అనేటువంటిది సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ఒక విషయాన్ని మనం తెలుగు సంఘాలు కూడా తరచుగా చెప్పాల్సిన అవసరం ఏముంది అని అంటే, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఏ ఉద్యోగి ఎంపికై గవర్నమెంట్లోకి రావాలన్నా తప్పనిసరిగా తెలుగు పరీక్ష పాస్ అయి ఉండాలి అనే ఒక జీవో, ఇది 68లోనో 69లో వచ్చిన ఒక జీవో ఇవాళటికి కూడా అమల్లో ఉంది. చాలామందికి తెలియదు ఇట్లాంటి జీవోదేంటి ఇలాంటి జీవోదేంటి అని సోషల్ మీడియాలో నేను చదివాను. కాబట్టి ఉద్యోగి అనేవాడు ఈ ప్రాంతం వాడు కానీ వేరే ప్రాంతం నుంచి వచ్చినా ఇక్కడి ప్రజలకు సర్వీస్ చేయాలి కాబట్టి తప్పనిసరిగా తెలుగు పరీక్ష పాస్ అయి ఉండాలి. లేకపోతే ఆయనకు అపాయింట్మెంట్ ఉంటుంది కానీ రెగ్యులరైజేషన్ జరగదు. కాబట్టి గ్రూప్ 1 ఆఫీసర్, గ్రూప్ 2, గ్రూప్ 3 వీళ్ళు ఎవరైనా సరే తెలుగు పరీక్ష రాయడానికి ఇక్కడికి వచ్చి ప్రయత్నాలు చేస్తుంటారు. ట్యూటర్ను పెట్టుకొని టీచర్ను పెట్టుకొని మళ్ళీ పరీక్షలు రాస్తారు. అది ఎంత దాకా వెళ్ళింది, 1-2 సార్లు చక్రపాణి గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఆ పరీక్షల దగ్గరికి వెళితే ఒక బీహార్ ఆయన, సార్ నాకు ఏడాది కష్టపడ్డా ఐఏఎస్ పాస్ అయిన కానీ ఈ తెలుగు పాస్ అవ్వడం నాతో అయితలేదు సార్, కాబట్టి నేనేమనుకోకుండా ఆయన ఓపెన్గా ఒక ప్రపోజల్ పెట్టాడు, నేను ఏమి ఇవ్వమంటే అది ఇస్తా కానీ నన్ను పాస్ చేయండి సార్ అన్నాడు. చెప్తున్నా, ఇంత ఘోరమైనటువంటి స్థితులలో బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ పరిస్థితిని కూడా మనం అర్థం చేసుకొని ఇలాంటి జీవో ఒకటి ఉంది అనే విషయం కూడా లోకానికి తరచుగా చెప్తుండాలి. అంటే మీరు ఇవాళ తొందరపడి మార్కుల కోసం సంస్కృతం తీసుకుంటే రేపు పొద్దున మీకు ఉద్యోగం కావాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలుగు పరీక్ష పాస్ కావాల్సి ఉంటుంది. ఆనాడు మీరు రాయడానికి చదవడానికి మీకు రాదు అనే విషయం ఇప్పుడు పాస్ అయి ఉంటే మీకు అప్పుడు అక్కర్లేదు. ఇప్పుడు పాస్ కాకపోతే ఉద్యోగం వచ్చిన తర్వాత పాస్ అవ్వడం ఇంకా కష్టం అనే విషయం కూడా మనం ప్రచారంలోకి తేవాలి. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ 2 అంశాలని ప్రధానంగా చెప్తూ, ఇవాళ ప్రమాదం అంటూ పెద్దగా తెలుగుకు లేకపోవచ్చు కానీ విద్యారంగానికి సంబంధించినటువంటి హక్కు మనకు ఉన్నది కాబట్టి, విద్యా హక్కు ఉన్నది, భాష హక్కు ఉన్నది కాబట్టి ఇవాళ 2 విషయాలు మాత్రం తప్పనిసరిగా మనం ప్రభుత్వం ముందు ఉంచాలి. ఒకటి, ఆంగ్ల మాధ్యమం చదువుకునేటటువంటి అవకాశం విద్యార్థికి ఉండాలి అని కొంతమంది చాలా స్పష్టంగా నిర్దిష్టంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఉండని, ఇప్పుడు మనం వద్దన్నా పోదది. కాబట్టి కింది నుంచి వచ్చిన వాళ్ళు ఇంటర్నేషనల్గా ఉద్యోగాలు వెళ్ళే వాళ్ళ కోసం ఆంగ్ల మాధ్యమం ఉంటే ఉండని, కానీ వాళ్ళందరూ బయటికే వెళ్ళరు, కొందరు స్థానికంగా కూడా ఉద్యోగాలు చేస్తారు కాబట్టి తెలుగు మాధ్యమం కూడా తప్పనిసరిగా ఉండాలి. సైమల్టేనియస్గా ప్రత్యామ్నాయంగా 2 మీడియాలు ప్రభుత్వ విద్యాలయాల్లో నడపాలి, స్కూళ్ళల్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ నడపాలి అనేది మనం ఖచ్చితంగా పెట్టాలి, ఒత్తిడి తేవాలి. ప్రభుత్వంతో మనం రిక్వెస్ట్ కూడా చేయాలి. అవసరమైతే 1-2 సార్లు టాక్స్ కూడా వెళ్ళి 2 కొనసాగించండి. విద్యార్థి ఇష్టమని అంటున్నారు కదా, విద్యార్థి ఇష్టమైతే ఇంగ్లీష్లో చేరని, విద్యార్థి ఇష్టమైతే తెలుగులో చేరని, కానీ 2 మీడియాలు మాత్రం మీరు కొనసాగించండి అనేటువంటిది వాళ్ళ దృష్టికి పోవాలి. అంటే ఇంగ్లీష్ మీడియంలో బోధించాలి అంటే తెలుగు మీడియం మూసేయమని అర్థం కాదు, కానీ అలా అర్థం చేసుకుంటున్నటువంటి ఒక వాతావరణం ఇప్పుడు ఉన్నది కాబట్టి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మాధ్యమంగా 2 మీడియాలు 2 మాధ్యమాలు కొనసాగాలి. విద్యార్థి ఐచ్ఛికంగా ఏ మీడియంలోకి వెళ్తాడో ఆయన నిర్ణయించుకుంటాడు. అంతర్జాతీయంగా అయితే ఆంగ్ల మీడియానికి వెళ్తాడు, స్థానికంగా అయితే తెలుగు మీడియం చదువుకి వెళ్తాడు. కాబట్టి ఈ 2 మీడియంలు కొనసాగించాలి అనేటువంటిది మనం పెట్టాలి. ఎందుకంటే క్రమక్రమంగా తెలుగు మీడియం మూసేసే ప్రయత్నం చేస్తున్నారు. అవసరమైతే స్కూళ్ళను కూడా మూసేసి, ఏదో పాత రోజుల్లో మేము చదువుకునేటప్పుడు 5 ఊర్లకు 10 ఊర్లకు ఒక్క స్కూల్ ఉండేటటువంటి సిస్టమ్ ఇప్పుడు తెస్తున్నట్టు కనబడుతుంది ఈ సంవత్సరంతో లాస్ట్. కాబట్టి
సరే ఆ చర్చ అంతా ఒకటి. ఇట్లా వాళ్ళేమన్నా ప్రభుత్వం ఖర్చు తగ్గించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, విద్యార్థులు ఏమన్నా మార్కులు తెచ్చుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండిటి మధ్యన తెలుగు భాష నలిగిపోతున్నది. కాబట్టి మీరు ఖర్చు తగ్గించుకోవడానికి విద్యారంగము మీద మీరు పెడుతున్నటువంటి బడ్జెట్ ఏమి ఎక్కువ కాదు అనేది ఒకటి చెప్పాలి. మార్కుల కోసమే చదవద్దు. ఒకవేళ మీరు మార్కుల కోసం ఇప్పుడు సంస్కృతం తీసుకుంటే రేపు పొద్దున మీరు మళ్ళీ తెలుగు పరీక్ష రాయవలసినటువంటి పరిస్థితి ఇప్పుడు కాదు, ఉద్యోగానికి పోయే రోజున వస్తుంది, ఆనాడు ఇంకా కష్టమవుతుంది అనేటువంటి విషయం కూడా మనం చెప్పాలి. కాబట్టి ఈ రెండు పద్ధతులలో మనం ఎప్పటికప్పుడు ఇవి చేయాలి. దీనికి అవసరమైతే ఇది ప్రభుత్వంతో రెగ్యులర్గా మాట్లాడి రిప్రజెంటేషన్స్ ఏదో ఒక కమిటీ ఇప్పుడు ఇక్కడ ఏర్పడ్డది కాబట్టి ఒక సంస్థ ఏర్పడ్డది, ఆ సంస్థ ఏర్పడ్డది కాబట్టి సంస్థ తరఫున ఎవరైనా వెళ్ళి ఆ రిప్రజెంటేషన్ ఇచ్చి మాట్లాడే అవకాశం ఉంటే మనం మాట్లాడితే బాగుంటుంది. ఒకటి, ప్రతిదీ కూడా చట్టం ఉంటుంది, అమలు జరగదు కాబట్టి చట్టం అమలు చేయించడం అనేటువంటి తప్పనిసరిగా అది ప్రజల యొక్క బాధ్యత. కాబట్టి ప్రజా చైతన్యం ద్వారానే చట్టం అమలు జరుగుతుంది తప్ప ప్రజలు చైతన్యం పడకుండా ప్రజలు తెలుగు భాష విషయంలో తెలివిడిగా ఉండకుండా చట్టం అమలు జరగదు. అధికార భాషా చట్టం ఉందా అని సార్ అడిగారు. ఇప్పుడు అధికార భాషా చట్టం కూడా ఉంది. ప్రతిదీ తప్పనిసరిగా తెలుగులోనే జీవో వెలువడాలి, తెలుగులోనే రిపోర్ట్లు నివేదికలు రాయాలి అనేటువంటి ఒక అధికార భాష కమిషన్ ఉంది, ఒక చట్టం ఉంది. కానీ ఈ కమిషను నిద్రపోతుంటుంది, ఈ చట్టం బీరువా సొరుగుల్లో ఉంటుంది. దాన్ని కూడా మనం ఎప్పుడో ఇట్లా ప్రమాదం వచ్చినప్పుడు మాట్లాడే పద్ధతి కాదు. ఉమామహేశ్వరరావు మీద గౌరవంతో ఒక మాట అంటారు. ఉమామహేశ్వరరావు గారు ఇది ఇప్పుడు కాదు 15 రోజుల కింద పెట్టాల్సింది అన్నారు. కానీ తెలుగు కోసం ఈ సంస్థ ఇప్పుడు ఏర్పడ్డది. కానీ తెలుగు కోసం ఎప్పుడో ఏర్పడ్డటువంటి మీ సంస్థ ఇంకా ముందు కూడా పెట్టవచ్చు. ఈ తెలుగు కోసం ఆల్రెడీ ఒక 10 సంస్థలు ఉన్నాయి రంగం మీద, ఇవన్నీ ఎప్పుడైనా పెట్టవచ్చు. ఇది ప్రమాదం వచ్చినప్పుడే మాట్లాడే పని కాకుండా ఎప్పుడైనా మాట్లాడాలని నేను కోరుతున్నాను. కాబట్టి ఒకటి దీర్ఘకాలికం, ఒకటి తక్షణ నిర్దిష్టంగా, రెండు ఒకటి ప్రభుత్వంతో రెగ్యులర్గా ర్యాపో వాళ్ళకి మనం రిప్రజెంటేషన్ ఇవ్వడం, ప్రాతినిధ్యం వెళ్ళటం, మాట్లాడటం. ఎందుకంటే ఇదంతా సీఎం స్థాయిలోనో విద్యాశాఖ స్థాయిలోనో తెలిసి జరగలేదు కనుక వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి. జయప్రద కానీ నాకు తెలిసినంత వరకు జయప్రద వెనుక ఇంకొక ఆమె కూడా ఉన్నది అనేటువంటిది నేను వింటున్నాను. అట్లా ఉంటే జయప్రద వెనుక ఇంకొక ఆమె కూడా ఉంటే వీళ్ళు దొడ్డిదారి గుండా జీవోలు తెస్తే నడవదు, ఇక్కడ తెలుగు ప్రజలు ఒప్పుకోరు అనే విషయాన్ని కూడా మనం ప్రజా చైతన్యం ద్వారా తరచుగా చెప్పాలి. ఇలాంటి రౌండ్ టేబుల్ కూడా తరచుగా జరపాలనేటువంటిది నా కోరిక. సంతోషం, ధన్యవాదాలు. తెలుగును కాపాడుకుందాం. ఒక 10 సంవత్సరాల నుంచి అంటే 15 ఏళ్ళ నుంచి నేను టీచింగ్లోకి వచ్చి ఒక 20 ఏళ్ళు దాటింది. నేను నిజాం కాలేజీలో పనిచేసినప్పుడైనా ఇప్పుడు యూనివర్సిటీలో పనిచేస్తున్నప్పుడైనా చూస్తే పిల్లలు 95% మార్కులు వచ్చిన వాళ్ళు డిగ్రీలోకి వస్తున్నారు. దాదాపు పీజీలో కూడా ఆ శాతం మార్కులు ఉన్న వాళ్ళే చేరుతూ ఉన్నారు. ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నారు, స్పష్టంగా తెలుగులో మాట్లాడలేకపోతున్నారు. కానీ ఇక్కడ కూర్చున్న పెద్దలు చాలామంది పాశం యాదగిరి అన్న తెలుగు మీడియంలోనే చదువుకున్నాడు, కోదండ రామ్ సార్ తెలుగు మీడియంలోనే చదువుకున్నాడు. నిన్న మా ప్రొఫెసర్లకు అద్భుతంగా గంట సేపు భారతదేశంలో విద్యా పరిణామ క్రమం ఎట్లా జరిగిందో అద్భుతంగా ఇంగ్లీష్లో మాట్లాడారు, తెలుగు మీడియంలో చదువుకున్నారు. సరే, సిద్ధారెడ్డి సార్ ఎట్లా తెలుగు మీడియంలోనే చదువుకున్నాడు, తెలుగు టీచర్గానే ఆయన పనిచేశారు. ఉమామహేశ్వరరావు గారు తెలుగు మీడియంలోనే చదువుకున్నారు. ఆయన భాషాశాస్త్రంలో అంటే ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ సుబ్బాచార్య సార్ ఎవరైనా మేము కూడా అందరూ. కనుక భాష రావటం అనేది మీడియంలో చదివినంత మాత్రాన రాదు అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా ఆంగ్ల మీడియంలో చదివినంత మాత్రాన అందరికీ ఆంగ్లం రాదు. అందుకే స్పష్టంగా భాషా నైపుణ్యాలు నేర్పించే దగ్గర ఉండాలి పని. ఇంగ్లీష్ టీచర్ని మొదటి నుంచి పెట్టి నిజంగా ఇంగ్లీష్ను ఒక సబ్జెక్టుగా బోధిస్తే ఖచ్చితంగా అందరికీ ఇంగ్లీష్ వస్తుంది. ప్రపంచంలో ఉండే అవకాశాలను అందరూ పొందగలుగుతారు. కోదండరామ్ సార్ గారు దృష్టికి వచ్చిందో లేదో ఒక 15 రోజుల కిందట సార్ ఇందిరా పార్క్ దగ్గర ఒక 10-15 మంది స్కూల్ పిల్లలు, ఒక 50 మంది వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళంతా బహుశా ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళ డ్రెస్ అపియరెన్స్ బట్టి చెప్పగలుగుతున్నా నేను. మాకు తెలుగు వద్దు అని ప్లాకార్డ్స్ పట్టుకొని ఒక ధర్నా చేశారు సార్. అదే ఇక్కడ వాళ్ళు కాదు, మాకు తెలుగు వద్దని ధర్నా చేశారు. ఈ పని కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ చేయగలరా?
కనుక అంటే పరిస్థితి నిజంగా ఉమామహేశ్వరరావు గారు చెప్పినట్లు మన తెలుగుకు సంబంధించి ఇక్కడ ఉండే వాళ్ళము ఆ ఎరుక అనేది లేదా చైతన్యం, ఆ చురుకుదనం, సమాజపు ఒత్తిడి ఉంటేనే ప్రభుత్వాలు ఖచ్చితంగా నిర్ణయాలు కూడా కొన్ని చేస్తాయి. కనుక ఆ ఒత్తిడి మొత్తం సమాజం నుంచి, పౌర సమాజం నుంచి పెట్టవలసిన అవసరం అయితే మనకి ఉన్నది. ఇప్పుడు కోదండ్ సార్ వేరే మీటింగ్కి వెళ్ళేది ఉంది అని అంటున్నారు, కనుక సార్ను మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మిత్రులందరికీ వందనం. కొన్ని విషయాలు చాలా విస్పష్టంగానే మనం చెప్పవలసి ఉంటుంది. మొట్టమొదటిది ఏంటంటే, మీరు సంస్కృతం వద్దు అని పాపం మన్నెత్తి నేసుకునే బదులు సిలబస్ ఒకే రకంగా ఉండాలి అనేది అయితే పట్టుబట్టాలి. దానికి ప్రమాణాలను అభివృద్ధి చేయండి. మీరు తెలుగు వద్దు అనుకుంటే హిందీ చదువుతామంటే చదువుకోనివ్వండి, ఉర్దూ చదువుతామంటే చదవనివ్వండి. హైదరాబాదులో ప్రత్యేకంగా తమిళం, మలయాళం మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు, కన్నడిగులు కూడా ఉన్నారు. కాబట్టి సెకండ్ లాంగ్వేజ్ పెట్టవచ్చు, మనకు అభ్యంతరం ఉండవలసిన పని లేదు. వాస్తవానికి నిజాం కాలేజ్ లాంటి ప్లేసుల్లో, ఉమెన్స్ కాలేజీలో ఇవన్నీ ఉండేవి ఒకప్పుడు, ఇప్పుడు లేవు. అవన్నీ కూడా మెల్లమెల్లగా తొలగించారు. కానీ ఆ భాషలన్నింటికీ అవకాశం ఉండాలని, నిర్ద్వందంగా ఫ్రెంచ్ లాంగ్వేజ్ తీసేయమని అడగండి. అది అవసరం లేదు. సర్టిఫికేట్ కోర్సులు కావాలంటే ఎక్కడైనా యూనివర్సిటీల్లోనో సంస్థల్లోనో పెట్టి వాళ్ళు కావాలనుకుంటే వెళ్ళి నేర్చుకుంటారు. అది తీసేయమని మనం విస్పష్టంగా తీర్మానం రాస్తే బాగుంటుంది అనేది. తెలుగుకు సంబంధించి ఒక సూచన ఏంటంటే, ఓపెన్ యూనివర్సిటీ ఫౌండేషన్ కోర్స్ ఉంది తెలుగు, చెకూరు రామారావు గారు రాశారు. చాలా అద్భుతంగా ఉంటుంది. నేను అనుకోవటం ఇంటర్మీడియట్లో ఆ స్థాయికి మించి పెట్టడం అనవసరం. వాళ్ళకి కావలసింది భాష పరిచయము, భాషను ఎట్లా రాయాలనేదే వాళ్ళకు ప్రధానాంశంగా మనం చెప్పగలిగితే, కొంత వ్యాకరణం పరిచయం చేయగలిగితే చాలు. ఆ రకమైన సిలబస్గా దాన్ని ఇంటర్మీడియట్లో మనం మార్చితే బాగుంటుంది అనేది కూడా నా సూచన. ఇక భాషా ఆవశ్యకతపై మిత్రులు చెప్పిన దానికి నేను సంపూర్ణంగా ఆమోదిస్తూ, తప్పనిసరిగా సాధించుకోవాలంటే కొంత పైరవి చెయ్యాలి. లాబియింగ్ అంటాం ఇంగ్లీష్లో, తెలుగులో దాన్ని గౌరవప్రదమైన పదంగానే నేను వాడుతున్న, తిట్టుగా కాదు. తప్పనిసరిగా పరిచయం దానికి ఆ మేరకు చేయగలగాలి. అందులో మనకు అనుకూలం ఎవరు అనేది తెలుసుకొని ఆ వ్యక్తుల ద్వారా కొంత మనం ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. కార్పొరేట్ కాలేజీలో ఒత్తిడి ఇంటర్మీడియట్ స్థాయిలో చాలా తీవ్రంగా ఉంటుంది, మామూలు స్థాయిలో ఉండదు. వాళ్ళు ఒక రకంగా ఇంటర్మీడియట్ బోర్డును శాసిస్తుంటారు, ప్రత్యక్షంగా పరోక్షంగా. అందరికీ తెలిసిన వాస్తవం ఇది. అట్లాంటి స్థితిలో మనం కేవలం ఏదో లెక్చరర్లు ఏదో చేస్తున్నారు అనుకుంటున్నాం, కానీ అంత శక్తి ఈ లెక్చరర్లకు ఉందని నేను అనుకోవటం లేదు. కాలేజీలే ఆ లాబింగ్ చేయగలుగుతాయి, శాసిస్తాయి. కాబట్టి వాటి కుట్రను కూడా మనం ఖచ్చితంగా ఎదుర్కోవలసిన అవసరం ఉంది. అందుకని దీన్ని ఎదుర్కొనేటువంటి లక్ష్యంతో వాస్తవానికి ఈ చర్చను భిన్నమైన స్థాయిల్లో జరపాలి. ఇంటర్మీడియట్ స్థాయిలో భాషా బోధన చేస్తే అది ఏ స్థాయిలో ఉండాలనేది కేవలం తెలుగు విషయంలోనే కాదు, సంస్కృతానికైనా అదే స్థాయిలో ఉండాలి. ఆ కామన్ ప్రమాణాలు, ఉమ్మడిగా ప్రమాణాలు లేకుండా ఆ భాషా సిలబస్ను తయారు చేయటానికి మేము అంగీకరించాం. ఆ మార్పులు చేసేదాకా దీన్ని ఆపమని అనండి. దీన్ని ఆపి మీరు సవరించండి, పెంపొందించండి అని సూచన చేస్తే, అట్లా బహుశా ప్రభుత్వం మీద ఆ స్థాయిలో మనం మొట్టమొదట చర్చను ఒకదాన్ని మొదలు పెడుతూనే, రెండవది ఆవశ్యకత గురించి అందరూ వివరించారు. దాన్ని కూడా మనం కొంత, తెలుగు రాకపోతే మనం మన చరిత్ర కానీ సంస్కృతి కానీ తెలుసుకోవటం మనకు చాలా కష్టమైన పనే. అది రావాలి, తప్పనిసరిగా విధిగా నేర్చుకోవాలనేది మనం ఖచ్చితంగా పట్టుబట్టవలసిందే. ఈ విషయాలను చెప్తూ మరి ఇప్పటి వరకు ఉన్న జీవోలను అమలు చేయమని, కొత్తగా ప్రభుత్వం వీటి విషయంలో కొంత లోతుగా అవసరమైతే మీరు ఒక కమిటీ వేయమని చెప్పండి. కమిటీ వేస్తే ఆ కమిటీ మేము కూడా అందరం కూర్చుంటాం, మాట్లాడతాం, విస్తృతంగా అధ్యయనం చేసి దీనిపైన ఒక పాలసీని నిర్ణయం చేసుకుందాం అనే మాట మనం గట్టిగా పట్టుబట్టి దాని విషయంలో మనం ఒక ప్రతిపాదన ప్రభుత్వం ముందు పెడితే వాళ్ళు కూడా దాన్ని కాదనరని నేను అనుకుంటున్నా. ఆ విషయంలో మనం కొంత కృషి చేయటానికి మనం సిద్ధంగా ఉండాలి. బహుశా అవసరమైతే కొంత విద్యా కమిషన్ వాళ్ళతో కూడా, ఆకునూరి మురళి గారితో కూడా ఈ విషయాలు మనం చర్చ చేయవచ్చు. వారి ద్వారా కూడా కొన్ని ప్రతిపాదనలు మనం పెట్టించడానికి అవకాశం ఉంటుంది. కొంత సులువుగా ప్రభుత్వం చెవిలో వేయటానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవాలని,
అదేవిధంగా అధికార భాషా సంఘానికి కూడా యోగ్యుడైనటువంటి ఒక వ్యక్తిని తొందరగా నియమించాలని, తెలుగు అకాడమీ పోస్టును కూడా ఇన్ని రోజులు ఖాళీ ఉంచటం మంచిది కాదు. దాని విషయం కూడా మనం కొంత పట్టుబట్టి వీలైనంత తొందరగా తెలుగు అకాడమీ పోస్టును నింపగలిగితే కొన్ని పనులు వాళ్ళ ద్వారా కూడా మనం చేయించడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు ఉండేటువంటి వేదికలే. ఈ వేదికలన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ, నాకు సాధ్యమైనంత మేరకు ఈ ప్రచారోద్యమంలో నేను కూడా భాగస్వామిగా ఉంటానని హామీ ఇస్తూ సెలవు. మనం అనుకున్న వాటిలోంచి ఒక 5 తీర్మానాలు నిర్దిష్టంగా రాశాము. తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జీవోను జారీ చేసి అమలు చేయాలి. అది ఒక. రెండవ తీర్మానం, అన్ని రకాల ద్వితీయ భాషల సిలబస్కు ఏకరూపత ఉండాలి. మూడవ తీర్మానం, ఒక ప్రాంత సంస్కృతి జీవన విధానం ఆ ప్రాంత మాతృభాషలో వ్యక్తమవుతుందనే సూత్రాన్ని ప్రభుత్వం పౌర సమాజం గుర్తించాలి. నాలుగవది, సంస్కృత భాషా బోధన పరీక్ష నిర్వహణ సంస్కృతంలో దేవనాగరి లిపిలోనే ఉండే విధంగా ప్రభుత్వం జీవోను జారీ చేసి అమలు చేయాలి. తెలుగు చదివిన వారికి పోటీ పరీక్షల్లో వెయిటేజ్ ఇవ్వాలి అనేది 5వ తీర్మానం. అట్లే ప్రైవేట్ కళాశాలలో తప్పనిసరి తెలుగు ద్వితీయ భాషగా ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇవి ప్రైవేట్ కళాశాలలో.